హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫార్మకాలజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఫార్మకాలజీ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్. సో ఒక పర్టికులర్ డిసీజ్కి ఏ డ్రగ్ వాడతారనే క్లాసిఫికేషన్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. అయితే ఈ డ్రగ్స్ యాక్షన్ ఆన్ బాడీ 3 లెవెల్స్లో ఉంటుంది. ఆ 3 లెవెల్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, సెల్యులార్ ఎఫెక్ట్స్, బయోకెమికల్ ఎఫెక్ట్స్. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ అంటే బాడీ మొత్తం ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సెల్యులార్ ఎఫెక్ట్ అంటే సెల్ నుంచి ఏ ఎఫెక్ట్ రావడం వల్ల బాడీకి ఎఫెక్ట్ వస్తుంది. బయోకెమికల్ ఎఫెక్ట్ అంటే సెల్ లోపల ఏ పాత్వే ఎఫెక్ట్ అవ్వడం వల్ల సెల్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు NSAIDs తీసుకోండి, ఆస్పిరిన్ కానీ డైక్లోఫెనాక్ కానీ. వీటన్నిటి ఎఫెక్ట్ ఏంటంటే ఏం చెప్తాం? ఫీవర్ తగ్గడం, బాడీ పెయిన్స్ తగ్గడం, లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గడం. ఇది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్, అంటే తీసుకుంటే మన బాడీకి వచ్చే ఎఫెక్ట్. ఎందుకు వస్తుంది ఇది? ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ ఇన్హిబిట్ అవ్వడం వల్ల వస్తుంది. సెల్ నుంచి ప్రోస్టాగ్లాండిన్ రిలీజ్ తగ్గడం వల్ల ఈ ఎఫెక్ట్స్ వస్తాయి, అంటే సెల్యులార్ ఎఫెక్ట్. ఎందుకు ప్రోస్టాగ్లాండిన్స్ సింథసైజ్ అవ్వట్లేదు? సైక్లాక్సినేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ అవుతుంది. ఎక్కడిది? బయోకెమికల్గా జరుగుతుంది. సో ఇవి ఎఫెక్ట్స్ అనమాట. ఏదైనా ఒక డ్రగ్ గురించి మీరు క్లాసిఫికేషన్ వైజ్గా చదవాలంటే ఈ 3 లెవెల్స్ చదవాలి. బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆస్పిరిన్ అంటే సైక్లాక్సినేజ్ ఇన్హిబిట్ చేస్తుంది. సెల్యులర్ ఎఫెక్ట్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ కాదు. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ అంటే ఫీవర్, బాడీ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గడం. ఈ ఒక్క క్లాస్ అని కాదు, మీరు ఏ క్లాస్ తీసుకున్నా ఇవే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒమిప్రజోల్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్, అంటే దేనికి ఉపయోగిస్తాము? అల్సర్ తగ్గించడానికి వాడతాం. సెల్యులర్ ఎఫెక్ట్ ఏంటి? HCl లెవెల్ తగ్గిస్తుంది. బయోకెమికల్ ఎఫెక్ట్ ప్రోటాన్ పంప్ని ఇన్హిబిట్ చేస్తుంది. నా ఎగ్జామినేషన్లో, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ 3 లేయర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక డ్రగ్ ఇచ్చి ఒమిప్రజోల్ కాజెస్ వాట్ అంటే యాంటీ అల్సర్ డ్రగ్, ఇది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. లేదు ఒమిప్రజోల్ రెడ్యూసెస్ HCl ప్రొడక్షన్, ఇదేంటి? సెల్యులర్ ఎఫెక్ట్. ఒమిప్రజోల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇన్హిబిట్స్ ప్రోటాన్ పంప్, ఇది బయోకెమికల్ యాక్షన్. సో మీరు ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్ చదివినా ఈ 3 లేయర్స్ చదవగలిగితే కంప్లీట్ అవగాహన వస్తుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్, ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, సెల్యులార్ ఎఫెక్ట్స్, బయోకెమికల్ ఎఫెక్ట్స్. మీరు రేపొద్దున జాబ్ వచ్చి ఫార్మసిస్ట్గా వర్క్ చేసేటప్పుడు మనల్ని ఎవరైనా ఈ మెడిసిన్ దేనికి వాడతారంటే మనం చెప్పేది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. ఎటెనోలాల్ 500 mg, ఎటెన్ 500 mg ఉంటుంది. దేనికి వాడతారంటే బీపీ తగ్గించడానికి అని చెప్తాం. అదేంటి? ఫిజియోలాజికల్ ఎఫెక్ట్, రైట్? మరి సెల్యులార్ ఎఫెక్ట్ ఏంటి? బీటా రిసెప్టర్స్ బ్లాక్ చేయడం. మరి బయోకెమికల్ ఎఫెక్ట్ ఏంటి? బీటా రిసెప్టర్స్ అనే జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్ని బ్లాక్ చేస్తే కాల్షియం రిలీజ్ కాదు. కాల్షియం రిలీజ్ కాకపోతే హార్ట్ రేటు, ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఎక్కువ కాదు. ఎక్కువ కాకపోతే బీపీ తగ్గుతుంది. ఇది బయోకెమికల్ యాక్షన్స్. సో బయోకెమికల్ యాక్షన్స్, సెల్యులర్ యాక్షన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ మనకి ఐడియా ఉండాలి. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ ఎవరైనా మనల్ని అడిగితే చెప్పగలగాలి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వీటి మీదే అడుగుతారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూడండి, డిఫరెంట్ లేయర్స్ అనమాట. సో మీరు ప్రతి డ్రగ్ గురించి 3 లేయర్స్ గురించి అర్థం చేసుకుంటే క్లాసిఫికేషన్ ఈజీ అవుతుంది. ఈజీ అవ్వడం కదా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఎందుకు ఇది జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఫార్మకాలజీ క్లాసిఫికేషన్స్కి KD త్రిపాఠి చిన్న బుక్ ఉంటుంది, ఓన్లీ క్లాసిఫికేషన్స్. దట్ ఈస్ ఎ గుడ్ బుక్. సో మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చదివితే ఫస్ట్ లేయర్ తెలుస్తుంది. అంటే ఏంటి? బీపీని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ ఏంటో క్లాసిఫికేషన్ ఇస్తారు. ఇవన్నీ ఏంటి? ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ అనమాట. తర్వాత మీరు నేర్చుకోవాల్సింది సెల్యులార్ ఎఫెక్ట్స్, బయోకెమికల్ ఎఫెక్ట్స్. అవి మెకానిజం ఆఫ్ యాక్షన్లోకి వెళ్తాయి. ఎగ్జామినేషన్లో డ్రగ్స్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఓన్లీ వీటి మీదే ఉంటుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ ఏంటి, బయోకెమికల్ ఎఫెక్ట్ ఏంటి, సెల్యులార్ ఎఫెక్ట్ ఏంటి. అయితే ఈ వర్డ్స్లో అడగరు, డిఫరెంట్ వర్డింగ్స్లో అడుగుతారు. అందుకే మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.